అహల్య హాస్పిటల్లో యామినితో జరిగిన అగ్రిమెంట్ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇకపై నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నా భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు అంగీకారమే అన్న అగ్రిమెంట్ గుర్తొచ్చి అహల్య ఏడుస్తూ ఉండగా గౌతమ్ వచ్చి అహల్య ముందు నిలబడతాడు. భానుమతి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని గుమ్మం రూమ్ డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అహల్య పైకి లేచి గౌతమ్ని చూస్తూ, మీరు అడిగిన 3 ప్రశ్నలకి ఒకే సమాధానం, మీరు అతిథిని పెళ్లి చేసుకోవడం అని అనగానే గౌతమ్ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి అహల్యని అలా చూస్తూ ఉండిపోతాడు. అవునండి, ఈ సమస్యలకి సవాళ్ళకి పరిష్కారం మీరు అతిథిని పెళ్లి చేసుకోవడం మాత్రమే అని అంటూ ఉంటుంది అహల్య. గౌతమ్ ఇంకా షాక్ అయి అహల్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంటాడు గౌతమ్. అహల్య మాటలు విని భానుమతి సంతోషపడుతూ ఉంటుంది. మళ్ళీ అహల్య, అవునండి, ఈ సమస్యలకి సవాళ్ళకి మనం ఈ టెన్షన్స్ నుంచి ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే మీరు అతిథిని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం అని అనేస్తుంది అహల్య. ఏడుస్తూ కూర్చుంటుంది. గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయిన తర్వాత అహల్య దగ్గరికి వచ్చి, మీకేదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను, ఇంద్ర నన్ను క్షమించడు, అంతేకాదు మిమ్మల్ని కూడా ఇంద్ర క్షమించడు అని గౌతమ్ అనగానే, గౌతమ్ అని డోర్ దగ్గర నుండి అర్జున్ ప్రసాద్ వాయిస్ వినబడుతోంది. అర్జున్ ప్రసాద్ని అక్కడ చూసి గౌతమ్ అహల్య ఇద్దరు షాక్ అవుతారు. అర్జున్ ప్రసాద్, సుభద్ర, రాజు ముగ్గురు అక్కడ నిలబడి వీళ్ళ మాటలని వింటూ ఉంటారు. ఇంద్ర విషయం ఏంటో అర్జున్ ప్రసాద్ తెలుసుకుంటాడా? ఇంద్ర చనిపోయాడని తెలుసుకుంటాడా? అహల్య కడుపులో ఉన్నది ఇంద్ర బిడ్డ అని అర్జున్ తెలిస్తే ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.